ఒక సాయంత్రం అడవి అంతా దీపాలతో మెరిసింది. ఆలివర్, ఇవాళ ఎంత వెలుగు! ఎందుకు అంత అందంగా ఉంది అని ఆశ్చర్యంగా అడిగాడు కోకో. ఇది దీపావళి కోకో అని చెప్పాడు ఆలివర్. దీపావళి అంటే ఏంటి అని కోకో అడిగాడు. ఆలివర్ చెప్పాడు, చాలా కాలం క్రితం రాముడు అనే ధర్మవంతుడు రాక్షసరాజు రావణుడు మీద విజయం సాధించాడు. సీతమ్మతో కలిసి తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించారు. అలా దీపావళి ప్రారంభమైంది. ఇది అంధకారంపై వెలుగుని, చెడుపై మంచికి విజయం అని గుర్తు చేస్తుంది. ఎంత అద్భుతంగా ఉంది ఆలివర్ అని కోకో సంతోషంగా అన్నాడు. మనము దీపాలు వెలిగిద్దాం. వారు కుంట దగ్గర చిన్న దీపాలు వెలిగించారు. నీటిలో వెలుగుల ప్రతిబింబం మెరుస్తూ అడవి అంతా ఆనందంతో నిండిపోయింది.